కరీంనగర్ పట్టణంలోని జ్యువెలరీ షాప్లో నగల దోపిడీ ముఠాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకొస్తోంది. నిజానికి 1-2 రోజుల ముందు ప్లాన్ చేసుకుని దోపిడీకి పాల్పడి ఉంటారని అంతా భావించారు. పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు జరిపారు. కానీ ముఠా మాత్రం చాలా పకడ్బందీ ప్రణాళికతో దోపిడీకి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఏప్రిల్లో సదరు ముఠా సభ్యులు పెద్దపల్లి చేరుకున్నట్టు సమాచారం. ముఠాకు చెందిన 4 వ్యక్తులు పెద్దపల్లి పట్టణం బస్టాండ్ సమీపంలోని పరమేశ్వర లాడ్జ్లో రూమ్ నంబర్ 105ను గత నెలలో 3 సార్లు అద్దెకు తీసుకున్నట్టు పోలీసులు వివరాలు సేకరించారు. వచ్చిన ప్రతిసారి రోజుల తరబడి ఇక్కడే మకాం వేసినట్టు, ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చినట్టు అక్కడి సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదని, రాత్రి వేళలో బయట తిరుగుతూ పగలంతా లాడ్జ్లోనే బస చేసేవారని లాడ్జ్లో పనిచేసే వారి ద్వారా పోలీసులు సమాచారం సేకరించారు. ఇక్కడ బోగస్ ఆధార్ కార్డులు ఇచ్చి రూమ్లు బుక్ చేశారు. నిజానికి ఇక్కడి నుంచే నగల దుకాణం దోపిడీకి రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే ఒక్క పీఎంజే జ్యువెలరీకి మాత్రమే రెక్కీ నిర్వహించారా, లేక ఇతర షాపులు కూడా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత నెలలో 3 సార్లు మకాం వేసిన దుండగులు ఒకసారి 3 రోజులు, మరోసారి 4 రోజులు, ఇంకోసారి 3 రోజులు ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే గత నెలలో దాదాపు వారానికి పైగా అక్కడే మకాం వేసినట్టు తెలిసింది. ఇక్కడ నుంచి పలుసార్లు రెక్కీ నిర్వహించారు. ప్రధానంగా దోపిడీ జరిగిన తర్వాత ఎన్ని గంటల్లో తప్పించుకోవచ్చు, పోలీసుల కంటపడకుండా ఎలా పారిపోవచ్చు, అందుకోసం ఎంచుకోవాల్సిన దారులేంటి, దోపిడీ ఘటనతో పోలీసులు అలర్ట్ అయినా కంటపడకుండా వెళ్లే దొడ్డిదారులేవి అనే కోణంలో ఆరా తీసి అందుకనుగుణంగా రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. నగల దోపిడీకి సంబంధించి పూర్తి ప్రణాళిక పెద్దపల్లిలోనే రూపుదిద్దుకున్నట్టు సమాచారం. అయితే దుండగులు నెలలో 3 సార్లు దాదాపు వారం పాటు పెద్దపల్లిలోనే ఉన్న నిఘా వర్గాలు ఏం చేశాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు రోజుకో కోణం వెలుగులోకి వస్తుండటంతో వారే నివ్వెరపోతున్నారు.